నేను చదువుకున్న 10th క్లాస్ లోపు ఏ సంవత్సరంలో గుర్తులేదు గానీ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేటటువంటి ఒక పాఠ్య అంశం ఉంది. దాంట్లో ఇట్లా పొట్టి శ్రీరాములు గారు ఇక్కడ పోరాడి సాధించారు. ఆయన ఆమరణ నిరాదీక్షతో నాటి ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఆ తర్వాతన ఈ గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాష్ట్ర గీతం కిందన చేశారు అన్నటువంటిది చెప్పుకొచ్చినటువంటిది మేము చదువుకున్నాం. సరే ఆ తర్వాత కాలంలో చూస్తే ఇప్పుడు అది లేదు. రాష్ట్ర విజయం తర్వాత అసలు లేదు. రాష్ట్ర విజయం తర్వాత తెలంగాణలో మాత్రం కేసీఆర్ పోరాటం వల్ల రాజకీయంగా లేకపోతే ఇతరత్ర పోరాటాల వలన తెలంగాణ సాధ్యమైందన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చింది. ఆ పాఠ్యాంశాన్ని తొలగించేసింది ఆ కరికులంలో నుంచి. రాష్ట్రావతరణ పాఠం దీన్ని వీళ్ళేమి చర్చకి తీసుకొస్తున్నారంటే రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుతారు కానీ రాష్ట్రావతరణ పాఠం తీసేశారు. తద్వారా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్. కానీ అసలు ఉద్దేశం అందులో కేసీఆర్ని పొగుడుతా కేసీఆర్ వల్లనే రాష్ట్రం వచ్చిందన్న తరహాలో రాసుకొచ్చారు. అప్పుడు దాన్ని ఇప్పుడు వీళ్ళు ఆపుతున్నటువంటి పరిస్థితి.